అప్పుడు నా బాల్యమిత్రుడు బలరాం అని చిన్నప్పటి నుంచి మా ఊరే ఒల్లూరుపాలెం, కృష్ణా జిల్లా, విజయవాడ పక్కనే మా ఊరు. ఆ బలరాం అన్నాడు, ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం ఎందుకురా, మనమే సినిమాలు తీద్దాం పదా అన్నాడు. మనకి రంగంతో పరిచయం కూడా ఉంది కదా, ఇన్నాళ్ళు నీకు సర్వీస్ ఉంది కదా, నీకు అందరూ తెలుసు కదా, హీరోలు అందరితోనూ నువ్వు ట్రావెల్ అయ్యావు కదా. అప్పట్లో చిరంజీవి గారితో వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాను. సుమన్ గారు అప్పుడు టి కృష్ణ గారి సినిమాలు, లక్ష్మీ చిత్రాల్లో ఉండగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, పోకుడి బాబురావు గారి సినిమాలు, అవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అప్పటి నుంచి అందరూ పరిచయం ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇప్పుడు కూడా నాకు బావ అంటే బాగుంటారు. గద్దే రాజేంద్ర ప్రసాద్ హీరో, విజయవాడ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు మాకు వియ్యకుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. అట్లా ఆయనతో రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో. అట్లా పరిచయాలు ఉన్నాయి కదా, మనమే సొంత సినిమా చేద్దామంటే సరే. అహనా పెళ్ళంట రిలీజ్ అప్పుడు రామానాయుడు గారి టీం విజయవాడకు వచ్చారు సక్సెస్ మీట్ పెట్టడానికి. జనరల్గా రామానాయుడు గారికి అప్పట్లో అలవాటు విజయవాడ వచ్చి ఆ సినిమా ఫస్ట్ రీల్ తీసుకెళ్ళి కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. ఫస్ట్ తిరుపతి తీసుకెళ్ళేవారు, తర్వాత కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టి సినిమా రిలీజ్ చేసేవారు. అట్లా ఆయన విజయవాడ వచ్చారు, సినిమా మంచి సక్సెస్ మీట్. ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఓంకార్ అని ఉండేవాడమ్మా, ఆయన రిపోర్టరు కమ్ యాంకర్గా చేస్తూ ఉండేవాడు. అప్పట్లో విజయవాడలో ఏ ప్రెస్ మీట్లు జరిగినా మంచి ప్రాస పలుకుతూ కొంచెం చెమ్మక్కులు కొడతా, తెలుగు భాష మంచి పట్టుండి మంచి వొకాబులరీ. ఆయనతో నాకు జర్నలిస్ట్గా పరిచయం, నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. సరే, ఎప్పుడైతే బలరాం ఇట్లా అన్నాడో, జంజాల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడ వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరిని కలిసి, నేను ప్రొడక్షన్కి వద్దాం అనుకుంటున్నాను, మీరు కనుక సినిమా చేస్తామంటే నేను రెడీ అని చెప్తే ఓకే దాని ఉంది చేద్దామన్నారు. వాళ్ళిద్దరికి అడ్వాన్స్లు ఇవ్వడం, రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల్ గారు ఇద్దరు నెక్స్ట్ మీరే చేద్దామని అన్నారు. అంతా అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ సలహా చెప్తారు కదా, పెట్టుబడి మేము పెడతాం, మీరే సొంత సినిమా తీయండి, తీస్తే బెనిఫిట్ ఏదో మీకే ఉంటుంది కదా అంటే వాళ్ళిద్దరు కలిసి సొంత సినిమా తీశారు. సరే, నాకు నెక్స్ట్ మళ్ళీ చేస్తామన్నారు. మనమేమో మెడ్రాస్ వచ్చేసాం, అప్పుడు విజయవాడ వదిలేసి మెడ్రాస్ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కాదంటే ఇప్పుడు ఏం చేయాలి మెడ్రాస్లో? హీరోలు అందరూ చూస్తే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎవ్వరు చూసినా ఒక 2-3 ఏళ్ళు నో డేట్స్. అప్పుడు డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఇప్పుడులాగా ఒక డైరెక్టర్ ఏదో కాదు చెప్తే హీరో డేట్లు ఇవ్వటం కాదు, ప్రొడ్యూసర్కి డేట్లు రాసి ఇచ్చేసేవాళ్ళు. అట్లా కమిట్మెంట్ అయిపోయి ఉన్నారు. సరే, ఇప్పుడు మనకి ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ సుమన్ అవైలబుల్. సుమన్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్, కేసు క్లియర్ అయిపోయింది. ఆయన కేసు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కదమ్మా అప్పుడు ఆయనకి. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఉండి డైలీ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి షూటింగ్లకి వెళ్ళొచ్చు కొన్ని కండిషన్స్తో, కండిషనల్ బెయిల్. షూటింగ్లు కూడా ఏవిఎం వాళ్ళు అప్పట్లో మేనేజ్ చేశారు, మా స్టూడియోలోనే షూటింగ్లు చేసేటట్టుగా కోర్టు ఆర్డర్ ఇవ్వండి అని. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో వస్తుందమ్మా అది. చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో 6-7 స్టూడియోలు ఉన్నాయి, ఎక్కడ కాదు అక్కడే చేయాలి. సరే, అదే కండిషన్లో ఆయన ఒప్పుకోవటం రావటం. చెంగల్పట్టులో ఉండేవారు ఆయన అప్పట్లో. అక్కడి నుంచి రోజు ఏవిఎం స్టూడియోకి రావటం, షూటింగ్ చేయటం, వెళ్ళటం. సరే, సుమన్ గారికి ఒక కథ ఓంకారం తీసుకెళ్ళి వినిపించాం, నచ్చింది, చేసాం. బందిపోటు నా మొదటి సినిమా 1/1/1988. చిరంజీవి గారి క్లాపు, దేవివారి ప్రసాద్ గారికి స్విచ్ ఆన్. సినిమా రెడీ చేసాం. ఆగస్టు 4 రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఆగస్ట్ 5 అనుకుని ప్లాన్ చేసి అంతా అయ్యి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమా చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ ఆగస్ట్ 5, కెఎస్ రామారావు గారి మరణ మృదంగం. ఆ సినిమా అక్కడ చిరంజీవి, కోదండరామరెడ్డి, ఇళయరాజా, కెఎస్ రామారావు, అక్కడ అందరూ హీరోలు. ఇక్కడ కాటకడ ప్రసాద్ ఒక 0, సుమన్ ఒక 0, ఓంకార్ ఒక 0. అలా ఉన్న పరిస్థితిలో నా దగ్గర సినిమా బాగుందని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా డైరెక్ట్ అపోజిషన్ ఎందుకు,
మనం కొంచెం ఆగి రిలీజ్ చేద్దాం, 1 వారం 2 వారాలు, చిరంజీవి సినిమా మీద క్లాష్ ఎందుకు అని అంటాం. అది నేను 5వ తారీఖు డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేశా. తర్వాత వాళ్ళు 4వ తారీఖు అనౌన్స్ చేశారు, ఆగస్టు నెలలో, 1988 ఆగస్టు. సరే ఏం చేద్దాం అని మంచి డైలమాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వటం, యావరేజ్ స్టాక్ రావటం, డిస్ట్రిబ్యూటర్లే మళ్ళీ ఫోన్ చేసి సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది, మన సినిమా బాగుంది కదా, ధైర్యంగా వెళ్దాం, చేసేయండి అన్నారు. ప్రింట్లు కూడా తీసి రెడీగా ఉన్నప్పుడు, అన్ని ప్రింట్లు లారీల్లో బస్సుల్లో వేసి పంపడమే, ట్రైన్లలో రెడీగా ఉన్నాయి. సరే 5 రిలీజ్ చేసాం. మంచి సక్సెస్, బాగుంది, శుభారంభం. అప్పుడు శుభారంభం, ఫస్ట్ సినిమా బాగుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా ఓంకార్ కథ చెప్పి ఉగ్రనేతుడు, మళ్ళీ సుమన్ను, ఖుష్బు, శశికళ, మనకి రజనీ అనేవాళ్ళు అక్కడ, అది సేమ్ బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్. నా టీం ఏంటంటే రాజ్ కోటి మ్యూజిక్, మురళీరామయ్య ఎడిటర్స్, కాస్ట్యూమ్స్ సాయి, మేకప్ మన్మధరావు, అట్లా మొత్తం నా టీం ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ గారు, హీరో సుమన్ గారు, అంతేనా? అంతే, హీరో సుమన్. ఒక హీరోయిన్ మారేది, హీరోయిన్లు మారేవాళ్ళు, డెఫినెట్గా మారేవాళ్ళు. డైరెక్టరు కథను బట్టి దానికి సూటబుల్ డైరెక్టర్ ఎట్లా ఎవరైతే వాళ్ళు, అట్లా రిపీట్ అయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. బిఎల్వి ప్రసాద్ నాకు ఫస్ట్ 3 సినిమాలు వరుసనే చేశారు. అట్లాగే శరత్ 3 సినిమాలు చేశాడు, సాగర్ 2 సినిమాలు చేశాడు, అట్లా ఉన్నాయి. సరే మళ్ళా కథ చెప్పడం, ఖుష్బు, శశికళ, రజనీ హీరోయిన్, ఉగ్రనేతుడు అని చెప్పాం. అంటే మా ఆశ ఏంటంటే సుమన్ గారిది క్లియర్ అయిపోయింది, ఎనీ మూమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా షూటింగ్ చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమా మొదలుపెట్టాం. బందిపోటప్పుడే ఆ ఫీలింగ్లో మొదలుపెట్టాం. సినిమా అయ్యేదాకా ఆయనకి రిలీఫ్ రాలా, సరే అని రిలీజ్ చేసాం. అప్పుడు కూడా సేమ్ ఒకే స్టూడియోలో చేసుకున్నారు, ఒకే స్టూడియోలో. అది కూడా అన్నమ్మా ఎట్లా చేసాం, సుమన్తో వర్క్ అంతా ఏవిఎంలో, సుమన్ లేని వర్క్ అంతా బయట. ఒక చేజ్ తీసేవాళ్ళమ్మా, ఏవిఎంలో రోడ్ల మీద క్లోజప్లు సుమన్ గారితో తీసేవాళ్ళం, బీచ్ రోడ్లోనూ అక్కడ లాంగ్ షాట్లు చేసి అట్లా మ్యాచ్ చేసేవాళ్ళం. మా కెమెరామెన్ ఫిల్టర్స్ వాడి ఎక్కడో వీజీపీలోనూ, హైదరాబాద్ చార్మినార్లోనూ అక్కడ షూటింగ్లు చేసినట్టుగా తీసేవాళ్ళు. కబీర్ లాల్ మా ఇద్దరు నాకు కెమెరామెన్. ఈ విషయం అప్పుడు బయట ప్రపంచానికి తెలుసా? ఇలా మ్యాజిక్లు చేసేవాళ్ళు చెప్పలే అసలు ఎప్పుడు చెప్పలేదు. అసలు సుమన్ గారితో సినిమా తీస్తున్నాం అంతే. ఏవిఎం రిస్ట్రిక్షన్, ఇట్లా ఏవిఎం కాంపౌండ్లోనే సినిమా చేసాం అన్నట్టు ఉండదు. ఇప్పుడుకైనా మీరు చూడండి యూట్యూబ్లో, ఉగ్రనేతుడు, పల్నాటి ఉత్తరయ్య, బందిపోటు, ఆ 3 సినిమాలు దాదాపు ఏవిఎంలోనే చేసాము. అసలు మీకు అట్లా తీసినట్టు ఉండదు. అంటే పెద్ద పెద్ద సెట్లు వేసామండి అమ్మ, ఫుల్ ఫ్లోర్ సెట్, రిచ్ సబ్జెక్టులు తీసుకున్నామండి. సో ఇక కొట్టుకుపోయేది. సాంగులకేనో ఫిల్టర్లతో మేనేజ్ చేసేవాడు మా కబీర్ లాల్.